తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. ఇయర్ ఎండింగ్ కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల టైం పడుతుందని ప్రకటించింది టీటీడీ. మరోవైపు శ్రీవారి భక్తులకు అలిపిరి నుంచే కష్టాలు మొదలవుతున్నాయి. వాహనాల తనిఖీ కోసం అలిపిరి దగ్గరే గంటకు పైగా సమయం పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ మనకు అందిస్తారు. సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. సంవత్సరం చివరి రోజులు కావడంతో అటు ఉద్యోగస్తులు సెలవు దినాలు కావడం, విద్యార్థులకు కూడా సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతో తిరుమల పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. అలిపిరి వద్ద నుంచే ఈ పరిస్థితి అయితే కనబడుతుంది. అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద భక్తులు తమ వాహనాల తనిఖీ కోసం గంట పైగా సమయం వేచి ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కూడా గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక తిరుమల చేరుకున్నటువంటి భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ పూర్తిగా నిండిపోయింది. ఆ తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. ఇక కృష్ణతేజ సర్కిల్ నుంచి కూడా ప్రస్తుతం శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు తిరుపతిలో జారీ చేసేటటువంటి సర్వదర్శన టోకన్లను అయితే టీటీడీ తగ్గించింది. నిన్నటి రోజున 8,000 టోకన్లు మాత్రమే జారీ చేసింది. దీంతో క్యూ లైన్లో ఎవరైతే వేచి ఉన్నారో వారికి దర్శన సమయాన్ని తగ్గించేటటువంటి అవకాశం లభిస్తుందని చెప్పి టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాల్టి రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవాళ కూడా సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో 8,000 టోకన్ల వరకు మాత్రమే జారీ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక తిరుమల చేరుకున్నటువంటి భక్తులతో తిరుమల పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు నిండిపోయాయి. వసతి గదుల కేంద్రాల వద్ద కూడా భక్తులు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లడ్డూ కౌంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉంటున్నారు. మరోవైపు అన్నప్రసాద వితరణ కోసం వస్తున్నటువంటి భక్తులతో ఆ ప్రాంతం అంతా కూడా నిండుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీవారి ఆలయం వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్నాం. స్వామివారి దర్శనంకు వెళ్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా ఆలయం వెలుపలకు వస్తున్నటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. ఇక పుష్కరిణి వద్ద కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. స్వామివారి దర్శనం కంటే ముందుగా భక్తులు పుష్కరిణిలో స్నానం ఆచరించేటటువంటి సాంప్రదాయం ఉంటుంది. తల స్నానాలు సమర్పించినటువంటి తలనీలాలు సమర్పించినటువంటి భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మాడవీధులు కూడా భక్తులతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. వాహన సేవలు సమయాల్లో ఉండే విధంగా ప్రస్తుతం మాడవీధులు భక్తులతో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి. ఆలయం వెలుపల కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అఖిలాండం వద్ద కూడా స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకునేటువంటి భక్తులతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. ఇక వసతి గదులకు సంబంధించి కూడా తిరుమలలో భక్తులకు కేటాయించడానికి 7,000 వసతి గదులే ఉండడం, తిరుమలకు ప్రస్తుతం 1,00,000 మంది పైగా భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి వసతి గదుల కేటాయింపు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. దాంతో భక్తులు వసతి గదులు దొరకనటువంటి భక్తులు ఆలయం వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలలో, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి ప్రాంతాలలో బయటే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఆలయం ఎదుట ఉన్నటువంటి షెడ్ల వద్ద వారు సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. తిరుమలలో భక్తుల తాకిడి మరో 15 రోజుల పాటు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ ఇయర్ ఎండింగ్ సంబంధించి ఒక 5 రోజులు ఉండడం, అటు తర్వాత వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం వచ్చేటటువంటి భక్తులతో పూర్తిగా తిరుమల నిండుగా ఉండేటటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. జనవరి 8వ తేదీ వరకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు నిరంతరాయంగా తాగునీటితో పాటు అన్నప్రసాద సౌకర్యాన్ని కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్స్ రావుతో